హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీ టెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి సోషల్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, హైప్ బటన్పై కూడా నొక్కండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి 20 ప్రశ్నలే మనకి ఈ వీడియోలో కనిపిస్తాయి. అక్కడ ఒక్కొక్క టెస్ట్ సిరీస్లో దాదాపు 6,000 నుంచి 7,500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అక్కడ ఉంచడం జరిగింది. సో మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. ఆ టెస్ట్ సిరీసెస్లో జాయిన్ కాండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా అందులో వస్తుంది. సో ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఉండండి ఈ టెస్ట్ సిరీస్ కోసం. వీడియోలో మొదటి ప్రశ్న, ప్రాచీన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త అయిన టాలమీ అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఖచ్చితమైన పటాలను ఏ శతాబ్దంలో రూపొందించారు? సామాన్య శకం 1వ శతాబ్దం, సామాన్య శకం 2వ శతాబ్దం, సామాన్య శకం 5వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. తెలిసిన ప్రతి మిత్రుడు కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేయండి. సామాన్య శకం 2వ శతాబ్దం అనేది రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, సముద్ర ప్రయాణాల కొరకు గెరార్డాన్ మెర్కేటర్ గీసిన ప్రపంచ పటంలో ప్రధాన లోపం ఏమిటి? దిక్కులు తారుమారవడం, సముద్రాల ఉనికి లోపించడం, ధృవాల వైపు వెళ్లే కొద్దీ ఖండాల పరిమాణం పెద్దదిగా చూపడం, రేఖాంశాలు సమాంతరంగా లేకపోవడం. ఇక్కడ ధృవాల వైపు వెళ్లే కొద్దీ ఖండాల పరిమాణం పెద్దదిగా చూపడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, 17వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకుల సర్వేక్షణ విభాగానికి మొట్టమొదటి సర్వేయర్ జనరల్గా నియమితులైన వ్యక్తి ఎవరు? జేమ్స్ రెన్నెల్, జార్జ్ ఎవరెస్ట్, విలియం లాంబటన్, లార్డ్ క్లైవ్. జేమ్స్ రెన్నెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, భారతదేశంలో హిమాలయాల ఎత్తును మరియు అక్షాంశ రేఖాంశాల ఖచ్చితత్వాన్ని కొలవడానికి గ్రేట్ ట్రిగనోమెట్రికల్ సర్వేను ప్రారంభించింది ఎవరు? థామస్ మన్రో, లార్డ్ కర్జన్, జేమ్స్ రెన్నెల్, విలియం లాంబటన్. ఇక్కడ విలియం లాంబటన్ రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, పటాలలో ఒకే ఎత్తు గల ప్రాంతాలను కలిపే సమోన్నత రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే అది ఏ రకమైన భూస్వరూపాన్ని సూచిస్తుంది? మందకోడి, తక్కువ వాలు, నిటారైన వాలు, ప్రవాహ తీరం, లోతైన లోయ. ఇక్కడ మందకోడి లేదా తక్కువ వాలు రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ సూర్యుని కిరణాల కోణంలో వచ్చే మార్పు ఏమిటి? కిరణాల వాలు కోణం పెరుగుతుంది, కిరణాలు నెట్ట నిలువుగా పడతాయి, ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది, ఎటువంటి మార్పు ఉండదు. చెప్పండి ఆన్సర్ని కామెంట్ రూపంలో. ఇక్కడ ఆప్షన్ ఏ వాలుగా పడతాయి, లేకపోతే కిరణాల వాలు కోసం వాలు కోణం పెరుగుతుంది. ఏడో ప్రశ్న, వాతావరణంలోని నీటి ఆవిరి చల్లబడి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? బాష్పీభవనం, ద్రవీభవనం, అవపాతం, సాంద్రీకరణం. సాంద్రీకరణం ఇక్కడ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, ధ్రువ ప్రాంతంలో నివసించే ఇన్యూయిట్ తెగ ప్రజల ప్రధాన ఆహార వనరు ఏది? సీల్, వాల్రస్, జంతువుల మాంసం మరియు చేపలు, అడవి దుంపలు, వరి మరియు గోధుమలు, గొర్రెల పాలు. ఆప్షన్ ఏ సీల్, వల్రస్, జంతువుల మాంసం మరియు చేపలు. తొమ్మిదో ప్రశ్న, కాకతీయుల కాలంలో నిర్మించబడి నేటికి ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం మరియు చెరువు ఏ జిల్లాలో ఉన్నాయి? వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్. ములుగు ఇస్ ద రైట్ ఆన్సర్. పదవ ప్రశ్న, విజయనగర సామ్రాజ్యంలో అరేబియా దేశం నుండి దిగుమతి చేసుకునే అత్యంత విలువైన వస్తువేది? పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, తుపాకులు, నాణ్యమైన గుర్రాలు. ఇక్కడ నాణ్యమైన గుర్రాలు రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, నిజాం కాలంలో రైతుల నుండి వసూలు చేసే శిస్తును పర్యవేక్షించే వంశపారంపర్య గ్రామ అధికారులను ఏమనేవారు? దేశ్ముఖులు మరియు పట్వారీలు, మన్సబ్దారులు, సుబేదారులు, ఇనాందారులు. రైట్ ఆన్సర్ దేశ్ముఖులు మరియు పట్వారీలు అనేవారు. 12వ ప్రశ్న, 1947లో
నిజాం రాజు భారత యూనియన్లో చేరడానికి నిరాకరిస్తూ ఎవరి నాయకత్వంలో రజాకార్ల వ్యవస్థను ప్రోత్సహించాడు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సాలార్ జంగ్, రావి నారాయణ రెడ్డి, కాసిం రిజ్వీ. ఇక్కడ కాసిం రజ్వీ ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. ఒక సాధారణ మున్సిపాలిటీ పరిధిలో నిర్ణయాలు తీసుకునే కౌన్సిల్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్. మున్సిపల్ చైర్మన్ ఇక్కడ రైట్ ఆన్సర్. జర ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. భారత రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కు ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలి? సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా హక్కు ఆర్టికల్ 21A, మత స్వాతంత్రపు హక్కు. ఇక్కడ విద్యా హక్కు ఆర్టికల్ 21A రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. భారతదేశంలో చట్టాలను తయారు చేసే అత్యున్నత శాసన అధికారం కలిగిన వ్యవస్థ ఏది? సుప్రీంకోర్టు, పార్లమెంటు, కేంద్ర మంత్రిమండలి, భారత రాష్ట్రపతి. ఇక్కడ పార్లమెంట్ అనేది రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. ఒక జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడం మరియు రెవెన్యూ పరిపాలనను పర్యవేక్షించే అత్యున్నత అధికారి ఎవరు? జిల్లా ఎస్పీ, జిల్లా జడ్పీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్. ఇక్కడ జిల్లా కలెక్టర్ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. బ్రిటిష్ కాలంలో రైతులకు మరియు ప్రభుత్వానికి మధ్య దళారీలు లేకుండా నేరుగా శిస్తువు వసూలు చేసే ఏ పద్ధతిని ప్రవేశపెట్టారు? జమీందారి పద్ధతి, మహల్వారి పద్ధతి, రైతువారి పద్ధతి, ఇనాందారి పద్ధతి. ఇక్కడ రైతువారి పద్ధతి రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరాల మధ్యకాలంలో జరిగి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నష్టాన్ని కలిగించింది? 1939 నుంచి 45, 1914 నుంచి 18, 1919 నుంచి 1925, 1857 నుంచి 1860. ఆన్సర్ని కమెంట్ చేయండి. 1914 నుంచి 1918 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చి పౌరులకు ప్రభుత్వ సమాచారం పొందే హక్కును కల్పించింది? 2001, 2005, 2010, 1999. 2005 రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. మన రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచడానికి మరియు పర్యావరణ సమతుల్యత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏది? స్వచ్ఛ భారత్, తెలంగాణకు హరితహారం, నీరు ప్రగతి, గ్రామీణ జ్యోతి. తెలంగాణకు హరితహారం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అందులో టీజీ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. 1300 పైచీలకు పోస్టులు. ఈ పోస్టులో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మన యాప్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు టెస్ట్ సిరీసెస్, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంచుతా. ఖచ్చితంగా యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.